అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారున్నాయి. చలో సుషేదం పాన్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఆగమైతున్న టమాటా రైతులు పలారమోలే వంచుతురు టమాటాలు. వచ్చేది మా సర్కారే, చూసుకుందాం ఏదైతే అదే. చూస్తాందుకే పాత ట్రాక్టర్, కానీ వచ్చింది మాత్రం బంపర్ ఆఫర్. నువ్వు సర్కార్ మనిషివైతే ఏంది, సామాన్య మనిషివైతే ఏంది, ప్రజల మనిషివైతే ఏంది, ప్రతిపక్ష లీడర్ అయితే ఏంది, నేను ఎవ్వరకు లొంగేటోన్ని కాదు. నేను చేయాల్సిన పని, చేస్తున్న డ్యూటీ ఖచ్చితంగా చేస్తా అని ఖరాఖండిగా పనులు చేసే ఆఫీసర్లు ఉండాలి. కానీ సర్కార్ ఆఫీసర్లు సర్కార్ సంఖల పిల్లి తిరగ చేస్తున్నారట. ప్రతిపక్షాల లీడర్లను ఎలుకల తిరగ ఏటాడుతున్నారట. అందుకే హరీష్ రావు సార్ పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చిండు. తప్పు చేసి చట్టాన్ని అతిక్రమించిన పోలీస్ అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అన్ని నోట్ చేసి పెడుతున్నాం. ఎవరు అతి చేసిందో అన్ని డైరీలో నోట్ చేస్తున్నాం. ఈసారి మేము కేసీఆర్ గారు కాళ్ళు మొక్కైనా సరే అతి చేసిన పోలీసుల సంగతి అంతు చూసేదాన్ని. కొన్నొద్దులు అమాస, కొన్నొద్దులు ఎన్నెల, అన్ని రోజులు ఒక్క తీరుగానే ఉండయి. మాకు కూడా మంచి రోజులు వస్తాయి, అప్పుడు చెప్తాం మీ సంగతి అన్నట్టు గట్టి వార్నింగ్ ఇచ్చిండు పోలీసులకు. ఇంతకుముందు కూడా ఇట్లా పోలీసులు పైలంగా ఉండాలి, చేయాల్సిన డ్యూటీలు చేయాలి, కానీ ఎక్కువ చేస్తుండ్రని ఇదివరకు కూడా చెప్పిండ్రు. ఈసారి కేసీఆర్ కాళ్ళు మొక్కైనా మీ అంతు చూస్తామన్నట్టు పోలీసుల మైల పోలు తీసుడు ఖాయమన్నాడు. ఒకవేళ కేసీఆర్ సారు సీఎం కుర్చీలు ఉండి వద్దు వాళ్ళతోనెందుకు పట్టించుకోకుండ్రి వదిలేయుండ్రి అని ఇప్పుడు ఈ రంగం చేస్తున్న పోలీసులను వదిలేయండ్రి అని చెప్పినా మేము కేసీఆర్ సార్ కాలు మొక్కైనా ఒప్పించి మీ సంగతి చెప్తామన్నట్టు చెప్పిండు. ఎందుకంటే మాకు కూడా ఒక అర్థం ఉంటుంది. ఇవాళ మా తమ్ముడు బాలికా సుమన్ ఆదిలాబాద్ జైల్లో పెట్టిండు. నలుగురిని కేతన్పల్లిలను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టిండు. మెదక్ లో 13 మందిని అరెస్ట్ చేసుకుపోయి సంగారెడ్డి జైల్లో పెట్టిండు. ఆమద్గల్లో మా తమ్ముళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ జైల్లో పెట్టిండు. అరే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఇదేమన్యాయం. బాగా దళితుడు చట్టం కేసు పెడుతున్నారు. ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీస్ కేసు అంటే ఎంత బుద్ధిగా గుడ్డెద్దుషంగా పడ్డట్టు నడుస్తున్నది. ఇంకా రైతు బంధు ఇచ్చే తెలివి లేదు కానీ కేసులు పెట్టుకుంటూ చేయలేదు. ఇంతగానం తిప్పల పెడితే ఎట్లుకోవాలన్నట్టు ఈ వార్నింగ్ ఇచ్చిండు. 7 సముద్రాలు దాటి ఎక్కడ దాచుకున్నా పొక్కల నుంచి గుంజుకొచ్చి పోతాం పెడతాం. ఎన్నెండ్లుంటది కాంగ్రెస్ సర్కారు, తర్వాత మా సర్కారు రాదా, అప్పుడుంటుందా సామిరంగా అన్నట్టు చెప్పే వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంబరపడి చప్పట్లు కొట్టిండ్రు. మరి ఇప్పుడు ఇంత చెప్పినా పోలీసులు చేయాల్సిన డ్యూటీలు చక్కగా చేస్తారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పినట్టు తింటారా అనేది తర్వాత చూడాలి. ఇక ఎసొంటి పబ్లిసిటీ ఉండేది, ఎంత మంచి ఫాలోయింగ్ ఉండేది. తెలంగాణ గల్లీలల్లున్నా ఢిల్లీలా నేనేం చెప్తే గదే జరిగేది. కార్యకర్తలలో మస్తు పేతారు ఉండేది. కానీ మా బతుకులు లక్ష్మీ సినిమాల శకుంతల దగ్గర అప్పు తీసుకున్న వేణుమాధవ్ తీరుగా అయింది అని మస్తు బాధపడుతున్నారట కాంగ్రెస్ పార్టీ లీడర్లు. వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు, వాళ్ళ గంత బాధలు ఏమొచ్చినాయి అనేది ఒకసారి తెలుసుకుందాం పాండ్రి. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే కొచ్చేటి అన్నట్టు చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీల సీనియర్లు. పదవులను దక్కనిస్తలేరు, పరపతి వెరగనిస్తలేరట. సొంతపాటి సర్కారు నడుస్తున్న మర్మన్న తల్లి తీరే ఉన్నది గాని కన్న తల్లి కానొస్తలేదట. విహెచ్ హనుమంత్ సారు, మదియాస్కి, జీవన్ రెడ్డి అసోంటి హేమా హేమీని కూడా పక్కకు పెట్టి పరిశానలో ముంచుతున్నారట. ఎమ్మెల్సీ పదవో రాజ్యసభ పదవో దక్కుతుందని ఆశపడితే ఒంటె పెదవులకు నాకెదురు చూసినట్టే అవుతున్నదట. రాష్ట్రం నుండి 2 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి కదా, వీటి మీద ఆశపడే సీనియర్ లీడర్లకు సుక్కలు చూపెడుతున్నదట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లు. ఆ 2 సీట్లలో ఒకటి కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చుడు ఖాయమే అని అంటున్నారు. ఇక మిగిలిన 1 సీటు మాకు కావాలని పోటీలు పడుతున్నారు. జీవన్ రెడ్డి, వి హనుమంతరావు, జగ్గారెడ్డి, మధుయాష్కి గౌడు, కోదండరెడ్డి అసొంటోళ్ళు హైకమాండ్ దగ్గరికి చేరి ఫైరోగలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి పదవి లేక తన మీదే పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ లో సంజయ్ కుమార్ ని తన నెత్తి మీద పెట్టే వరకు పుట్టెడు కోపంతోనున్నాడు. పదవి ఇస్తే తప్ప కోపం చల్లారే తట్టు లేదు. వీళ్ళంతా ఇట్లుంటే రేవంత్ రెడ్డి సీనియర్లను పక్కకు పెట్టి తనకు నచ్చిన తనలాగే వలస వచ్చిన కాంగ్రెస్ లీడర్లకు రాజ్యసభ సీట్ ఇవ్వాలని చూస్తున్నాడని గుసగుసలు వినబడుతున్నాయి. సర్కార్
సర్కార్ సలహాదారు రేవంత్ రెడ్డి దోస్తు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపే ఉపాయాలు చేస్తున్నారట. అందుకే ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ జెండాను భుజాల మీద మోసిన సీనియర్లకు ఇలువలేదు, దేకుడే లేదని బాధపడుతున్నారట. ఆయనోళ్ళకు ఆకులల్ల పెట్టి కానోళ్లకు కంచాల వాట్లు చేస్తే పార్టీ కోసం ఏం చేసిన త్యాగానికి ఇలువ ఎక్కడిది, ఇదెక్కడి న్యాయం అన్నట్టు గుర్రు మీద ఉన్నారనే గూసగూసలు కూడా వినబడుతున్నాయట. అందుకే ఇప్పుడు సీనియర్ లీడర్లు అంతా ఢిల్లీ బాట పట్టిండ్రు. మళ్ళా సర్కార్ వచ్చిన తర్వాత చూసుకుందాం కానీ ఇప్పుడైతే రాజ్యసభ సీటు కావాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలన్నట్టు చేస్తున్నారట. మరి అటు సీఎం వర్గము ఇటు సీనియర్ వర్గం నడుమిట్లా రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుంది, ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు అనేది ముందు చూడాలి. సీనియర్లకు పదవులు ఇవ్వకుంటే మాత్రము పార్టీకి వాళ్ళు చేసిన సేవ త్యాగానికి ఇలువలేనట్టే అని కింది కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. కూరల టమాటాలు వేసిర్రా, వేయకుంటే దబ్బున ఓ 2 కోసేసి అరే కూరల టమాటా వేసి దగ్గరకు అయినాక పొయ్యి బంద్ చేయగా అని చెప్తుంటారు మన అమ్మలు. అంటే ఏ కూరలైనా టమాటాలు మ్యాండేటరీ, టమాటాలు వేస్తే ఆ కూర ఒడిచినట్టు. హాగో అంతటి ఇలుగున్న టమాటాలకు అవిటిని పండించిన రైతులకు మాత్రం లేకపోయాయి కదా. హాగరం టమాటాలను వినాయక చవితికి పులిహోర వంచినట్టే వంచుతురు, పెట్టెలకు ఎగ్గుమరిస్తురు. కొందరు బ్యాగులు, కొందరు సంచులు, ఏం తెలియని వాళ్ళు చీర కొంగులు తువాలలు సాపి నింపుకొని పోతురు. అబ్బా ఈ వారం అంతా టమాటా పండుగ చేసుకుందాం పాన్రే అన్నట్టు ఎంత ముర్రుస్తుర్రో కదా తీసుకున్న వాళ్ళంతా. కానీ ఆ పంచుతున్న వాళ్ళ కండ్లల్ల బాధ ఎవ్వలకు కానొస్తలేదు కావచ్చు. కొత్తగూడెం మండల కేంద్రంలో ఆశించిన ధర లేక కనీసం కిరాయి ఖర్చులు కూడా వెళ్తలేవని మస్తు గోసపడుతురు రైతన్నలంతా. పాపం చేసేదేం లేక పబ్లిక్ గిట్లా పలారం మూలే ఫ్రీగా వంచుతుర్రు. సర్కార్ ఇది చూసైనా మమ్మల్ని ఆదుకుంటే మా కుటుంబాలు నిలబడతాయి, లేకుంటే అందరం రోడ్ల మీద పడతామని బాధపడుతుర్రు. జర సర్కార్ పెద్దసార్లు ఓ కన్ను ఈ పేద రైతుల మీద వేసి కాపాడుండ్రయ్యా. పాపం అట్టిగా రైతుల ఉసురులు ఎందుకు పోసుకుంటుర్రు. మన కాడ వార్డు సభ్యునిగా గెలిస్తే చాలు, నడక మారుతుంది, స్టైల్ మారుతుంది, మాట మారుతుంది, మర్యాద మారుతుంది, ఎక్కడ లేని ఏతులు వద్దన్నా వస్తాయి. ఇక్కడ బుడ్ల లీడర్ అయితేనే గల్లలు ఎగిరేసి మేము తోపులం అన్నట్టు చేస్తారు. కానీగో ఈ పెద్ద మనిషిని చూడుండ్రి ఏం చేస్తున్నాడు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనేది మార్చి థాయిలాండ్కు రాజైన విమానానికి డ్రైవరే అని మాట్లాడుకునే తట్టు చేసిండు థాయిలాండ్ రాజు. భూటాన్ దేశానికి పోయిన థాయ్ రాజు సొంత దేశానికి తిరుగు ప్రయాణంలో విమానం డ్రైవర్లు ఉన్న వాళ్ళని వద్దని తానే బోయింగ్ విమానాన్ని రైమని గాలిలోకి లేపిండట. పక్కకు తన భార్యను పెట్టుకొని ఆమె చెప్తా అంటే విమానాన్ని ఇబ్బంది లేకుండా నడిపిండట. ఆ పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు మస్తు గిరగిరా తిరుగుతున్నది. పొట్టు షేరింగ్లు అవుతున్నాయి. ఒక దేశానికి రాజై ఉండి తన పానాలను రిస్కులో పెట్టాలని వాళ్ళని అనుకుంటారా? ఒకరు కాకుంటే 100 మంది విమానం డ్రైవర్లను పెట్టుకొని సాఫీగా సాగిపోతారు. కానీ ఏమైనా మంచిదే, విమానం నడిపే అనుభవం సొంతంగా రావాలి అన్నట్టు స్టీరింగ్ పట్టిండు. పుసుక్కున నడుమిట్లని విమానం ఆగిపోతే ఏదన్నా తక్లీఫ్ అయితే ఎట్లా అని ఆలోచన చేయకుండా ధైర్యం చేసిండు. పెన్లని చెప్తా అంటే కంట్రోల్గా గాలిలో తేలి ఆడిండ్రు. అంత మంచిగానే ఉన్నది కానీ దేశాన్ని కూడా గిట్లనే వెళ్తున్నావా రాజా, మహారాణి ఏం చెప్తే గదే చేస్తున్నావా ఏంది, స్టీరింగ్ మొత్తం నీ చేతిలోనే ఉండి రిమోట్ కంట్రోల్ మొత్తము కొంపదీసి ఆమెకే ఇచ్చినవా ఏంది అని కామెంట్లు పెడుతుండ్రు. చూసిండ్రా పబ్లిక్ బయట దేశం అధ్యక్షులు రాజులు ఎట్లా చేస్తున్నారో. మొన్నటికి మొన్న ఇమాన్యుయల్ మాక్రాను ఇండియాలో ఫుట్పాత్ల మీద రన్నింగ్ చేసిండు. ఎసోంటి సెక్యూరిటీ పోలీసులు లేకుంటే, కానీ మనోళ్ళు ఉన్నారు చూడుండ్రి. పక్కపోటి 10 మంది పోలీసులు లేకుంటే గడప దాటి కాలు కూడా బయట పెట్టారు. మన దేశంలో ఉన్నట్టు ఇంకే దేశంలో ఉండరు కావచ్చు లీడర్లు. ఏందో ఏమో పోన్రి ఇలా తారీఖా. మీ ఇంట్లో ఏమన్నా వెనకటి వస్తువులు ఉన్నాయా, ఎందుకు పనికిరాని అని పక్కకు వాడేసిండ్రా? తాతల కాలం నాటి పాత కార్లు, బండ్లు, ఇంకేదైనా వస్తువులు వాళ్ళ గుర్తులు ఉంటాయి అని స్టోర్ రూమ్లో పడేసి దానికి తలిపేసి తాళం పెట్టిండ్రా? అయితే ఈ వార్త మీకోసమే. మీ దగ్గర ఉన్న వస్తువు గిసోంటిది అయితే మీరు కోటీశ్వర్లు అవుతారు కావచ్చు. ਇੰਟਰਨੈਟ ਦੀ ਸੈਂਸੇਸ਼ਨ ਟਰੈਕਟਰ ਜਿਹੜਾ ਬਹੁਤ ਰੋਲਾ ਪਿਆ ਹੋਇਆ ਸੀ ਭਗਤ ਸਿੰਘ ਚੌਕ ਜਲੰਧਰ ਦਾ। ਹਾਂਜੀ ਪਿਆਰ ਭਰੀ ਨਮਸਕਾਰ, ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਸਾਰਿਆਂ ਨੂੰ ਜੀ। ਇਹ ਟਰੈਕਟਰ ਜਿਹਦਾ ਬਹੁਤ ਇੰਟਰਨੈਟ ਤੇ ਰੋਲਾ ਪਿਆ ਹੋਇਆ ਸੀ ਜੀ, ਅੱਜ ਲਾਸਟ ਵਾਰੀ ਦੇਖ ਲਓ ਜੀ, 1 ਕਰੋੜ 25 ਲੱਖ ਦਾ ਵਿਕ ਗਿਆ ਜੀ ਤੇ ਇਹ ਚੱਲਿਆ USA। ਲਾਸਟ ਟਾਈਮ ਦਰਸ਼ਨ ਕਰ ਲਓ ਸਾਰੇ ਜੀ, 1 ਕਰੋੜ 25 ਲੱਖ ਦਾ ਵਿਕਿਆ ਜੀ, 1 ਕਰੋੜ 25 ਲੱਖ ਦਾ। ਇਹਨੂੰ ਕਹਿੰਦੇ ਇੰਟਰਨੈਟ ਦੀ ਤਾਕਤ। ਥੈਂਕ ਯੂ।
పనికి రాకుండా పడావడి ఉన్న ఈ ట్రాక్టర్ ఈ అన్నను ఒక్కటే రాత్రిలో కోటీశ్వరుని వేసింది. ఉత్తగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే తెల్లారేసరికి ఫోన్ మోగింది. బయట దేశం నుంచి మాట్లాడిన మనిషితోని బేరాలైనాయి. అక్షరాల 1,25,00,000 ఈ ట్రాక్టర్ విలువ అందేలింది. అవును, మూలకున్న ముసలామె కూడా ఏదో ఒక్కసారి పనికి వస్తుంది అన్నట్టు పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ అనే ఏరియాలుండే ఈ అన్న సంబరానికి మా ఇంటి ముంగట ట్రాక్టర్ ఎట్లున్నదని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. అది అట్లిట్లా బయట దేశాలలో ఉండే పాత వస్తువుల ప్రేమికుని కంట్లే పడ్డది. అబ్బర కొడుక, రాయినెంకలాడితే రత్నాలు దొరికినాయి అన్నట్టే ఉన్నది. ఇంటర్నెట్లు ఉన్న ఈ ట్రాక్టర్ ఇప్పటిది కాదు. ఇసొంటి మోడల్ ఇప్పుడు ఏడలేదు. ఏం చేసైనా దీన్ని దక్కించుకోవాలని పట్టుబట్టి ఈ వీడియోలు ఉన్న అడ్రస్ తెలుసుకొని దీన్ని కొన్నాడట. చూడుండ్రి, ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్టే ఉన్నది కదా ముచ్చట. కాబట్టి పాతది పాకురు పట్టినాయి అని తుప్పు పట్టి తుక్కుకు తప్ప ఇంకో దానికి పనికిరాదని వాడేయకుండ్రి. ఏమో ఏ వస్తువుల మీద ఎవరికి ప్రేమ ఉన్నదో తెలియదు కదా, కాబట్టి పనికిరాని అని వాడేయకుండ్రి. అదృష్టం ఉంటే మీరు కూడా కోటీశ్వర్లు కావచ్చు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరకా. చూసిరానిలా నేను అటుకృష్ణ ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మన మైక్ టీం ముచ్చట్లు.